హలో సార్, మీరెవరో కానీ మీకోసం 3 గంటల ట్రాఫిక్ జాము ఆగిపోయింది. ఎందుకండి ఇన్ని తిప్పలు మాకు? మేమే ఓట్లేసి మీకు దారి ఇవ్వాలా? మీరు వెళ్ళేటప్పుడు ఎన్నేసి గంటలు నిలబెట్టేసారు తెలుసా? మీరు వెళ్ళడం కోసం ఎంతమంది ఎన్ని తిప్పలు పడ్డారో చూడండి. ఇంత ట్రాఫిక్ జామా ఎన్ని గంటలు తెలుసా? మొత్తం 3 గంటలు నిలబెట్టేశారు మమ్మల్ని. ఏం చేసాం మేము? మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినందుకు మేము పడిగాపులు పడి మీకోసం మేము వెయిట్ చేయాలా? చూడండి జనాలు అసలు ఎన్నేసి గంటలు ఎంతసేపు ట్రాఫిక్ జామ్ అయిపోయిందో చూడండి. అర్జెంట్ ఉన్న వాళ్ళు ఏమైపోవాలి? బాత్రూమ్ అర్జెంటో, ఆకలేసో, మధ్యలో ట్రాఫిక్లో ఉండిపోయిన వాళ్ళకి పోనీ ఏమైనా వాటర్ ప్రొవైడ్ చేస్తారా ఎవరైనా? ఎవ్వరూ చేయరు. మీ దారిని మీరు వెయిట్ చేస్తూ చావండి అని చెప్పి మమ్మల్ని వదిలేస్తారు, అంతేగా. ఎంతమంది ప్రజలు మీరు వెళ్ళే వరకు పడిగాపులు పడి ఇలా ఎదురు చూడాలి చూడండి. కార్ల, లారీల, బస్సుల, లేకపోతే బైకుల మీద వాళ్ళ చూడండి ఎంతసేపు అసలు ఎంతసేపు వెయిట్ చేయాలండి? మీరు వస్తున్నారని మీ తర్వాత వెళ్ళకూడదా? ఏ రాత్రిపూట అర్ధరాత్రి పూట మీ ప్రయాణం పెట్టుకోకూడదా? జనాలు లేకుండా మీరు ఫ్రీగా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ అర్ధరాత్రుల్లో ఈ తెల్లవారుజామున పెట్టుకోండి, అంతేగాని ప్రజలు తిరిగే సమయంలో మీరు వెళుతూ ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. చూడండి పాపం ఆ పసిపాప, ఆ పిల్ల తల్లి కారులో ఉండలేక మీకోసం వెయిట్ చేయలేక గాలి ఆడక బయటకు వచ్చి ఆ పాప ఏడుస్తుంటే అలా ఊరడిస్తోంది చూడండి. ఎందుకు వచ్చింది తిప్పలు ఆ పిల్ల తల్లికి? పాపం ఎంతసేపు ఎదురు చూడాలి? మీరు వెళ్ళే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. చూడండి ఆవిడ పిల్ల తల్లిని చూడండి ఎన్ని కష్టాలు పడుతుందో. ఆ పాప ఏడుస్తుంటే సముదాయించలేక గాలి ఆడక కారులో ఎంత తిప్పలు పడ్డారు ప్రజలందరూ. మీకేం పట్టవేంటి అసలు? మీరు వెళ్ళండి అలాగా జనాలు ఉన్నప్పుడు, తెలుస్తాయి జనాల తిప్పలన్నీ మీకు. ఎందుకండి ఈ బాధలు? మీరు వెళ్ళేవాళ్ళు వెళ్ళకుండా ఓట్లేసి మరి మేము మీకోసం పడుగాపులు పడి మేము వెయిట్ చేస్తూ ఉంటే మీ దర్జాగా సింగిల్గా వెళ్తారు. అవసరమా అసలుకి? ఎందుకు వచ్చిన తిప్పలండి ప్రజలకి ఇవన్నీ? దాదాపుగా 3 గంటల పాటు ఈ తిప్పలు. ఇలా మీరు వెళుతూ ఉంటే కాన్వాయి చక్కగా ఏసీల్లో మేమేమో చెమటలు కక్కుకుంటూ మీరు వెళ్ళే వరకు ఉక్కిపోకుంటూ అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ తిప్పలు ఎప్పుడు తప్పుతాయండి ప్రజలకి? ఎప్పుడు తప్పిస్తారు? మీ మంత్రులందరూ కూడా జనాలు తిరగని సమయంలో మీరు బయలుదేరండి, మీ పనులు అప్పుడు చూసుకోండి. ఇలా కాన్వాయిలతో రోడ్ల మీదకి వచ్చి జనాల్ని ఇక్కట్ల పాలు చేయమాకండి. ఎంత జనం చూడండి, బళ్ళు ఆపేసుకుని, ఇంజన్లు ఆపేసుకుని, చేసేదేమీ లేక సెల్ ఫోన్లు వీడియోలు చూసుకుంటూ ఎప్పుడు కదులుతుందా ఈ ట్రాఫిక్ జామ్ అని చెప్పి ఎదురు చూస్తూ పడిగాపులు పడి ఎదురు చూస్తూ కూర్చున్నారు. మీరు వెళ్ళిన తర్వాత కానీ రోడ్లు క్లియర్ అయ్యి అప్పుడు జనాలు ఇలా పరుగుల మీద వెళ్ళారు.